పెంచిన భూముల విలువలు మే నుంచి అమలట. మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం. భూముల సమగ్ర వివరాలు సేకరించాలి. ORR, RRR మధ్య పారిశ్రామిక పార్కులు. హిల్ట్ మార్గదర్శకాల రూపకల్పనలో ప్రతినిధులకు చోటు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. డిప్యూటీ సీఎం. హిల్ట్ విధానం కింద కన్వర్షన్ ఛార్జీలు తగ్గించండి. రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక ప్రతినిధుల వినతి అట. మార్కెట్ విలువల సవరణ సాధ్యమేనా? మే నుంచి అసాధ్యమంటున్న రిజిస్ట్రేషన్ శాఖ. జూన్ లేదా ఆగస్టు నుంచి అమలుకు ప్రణాళికలు. విడతల వారీగా పెంచాలని యోచన. రిజిస్ట్రేషన్ ఫీజులు 6% తగ్గించే ఆలోచన ఉందట. సో భూముల వాల్యూ పెరగబోతున్నది. సో పెంచిన భూముల వాల్యూని అమల్లోకి తీసుకురావాలని చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఆ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఉన్నటువంటి వాల్యూ పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది, ప్రజల మీద భారం పడుతుంది. సవరించిన భూముల మార్కెట్ విలువలను మే మొదటి వారం నుంచి అమల్లోకి తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో ఉన్న భూముల వివరాలు సేకరించాలి. వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖలకు అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరించాలని నిర్దేశించింది. జిల్లా కేంద్రంలోని భూముల వివరాలు కూడా సేకరించాలి. ఆర్థిక వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘ సమావేశం డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగింది. కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి సమావేశంలో పాల్గొన్నారు. ఆదాయ మార్గాల అన్వేషణతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ పైన చర్చించారు. కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అధికారులు పక్కాగా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి. అశ్రద్ధ చేస్తే ఉపేక్షించబోం. హైదరాబాద్తో పాటు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే లక్ష్యం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలన్నట. ఈ చెప్పమటిగా 100 చెప్తారు. చైనా తరహా అట. చైనా తరహా ఎప్పుడు మీరు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసేది? మొత్తం భూములను కొల్లగొట్టే ఆలోచన తప్ప ఏమైనా ఉందా? సో ఇట్లా ఈ భూముల వాల్యూ ఏదైతే పెరిగిందో అది మే నుంచి అమలు చేయాలని చెప్తున్నారు. మే అంత ఈజీ కాదు అని అధికారులు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ మే ఫస్ట్ వీక్ నుంచి సాధ్యం కాదని రిజిస్ట్రేషన్ శాఖ చెప్తున్నది. భూముల సవరించిన మార్కెట్ విలువలను మే ఫస్ట్ వీక్ నుంచి అమలు చేయాలంటూ కేబినెట్ సబ్ కమిటీ చేసిన నిర్దేశం అమలు సాధ్యమేనా? ఈ ప్రశ్న కాదు అని అంటున్నాయి అధికార వర్గాలు. ఇందుకు కారణాలు ఉన్నాయట. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ హనుమంతు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో ఉన్నాడట. మే 5వ తేదీ తర్వాత ఆయన విధుల్లో చేరబోతున్నారు. మార్కెట్ విలువల పెంపుపైన అధ్యయనం చేస్తున్న అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ ఆదాయ మార్గాల పెంపునకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. మే 10వ తేదీ దాకా కమిటీ తన నివేదిక ఇస్తుందట. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ తయారు చేసిన నివేదికలు పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మార్కెట్ విలువలను ఒకేసారి 30% పెంచకుండా దశల వారీగా 10% చొప్పున పెంచాలని సూచించింది. దీనిపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో భూముల సవరించిన మార్కెట్ విలువలను అమలు చేయడం సాధ్యం కాదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఏది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారట? మార్కెట్ విలువల సవరణకు సంబంధించి 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పలు రకాల ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి అందించింది. స్టాంపు డ్యూటీని తగ్గించి మార్కెట్ విలువలను సవరించాలి అనే ప్రతిపాదనను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్టాంపు డ్యూటీ 5.5% ఉంది. ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5% ఉంది. రిజిస్ట్రేషన్ ఫీజు 0.5% ఉంది. అంటే మొత్తంగా 7.5% వసూలు చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లాట్ ఎక్కడైనా కొనుగోలు చేస్తే అక్కడ స్క్వేర్ యార్డ్కి ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూలో అంటే ఆ టోటల్ మార్కెట్ వాల్యూలో 7.5% మీరు ట్యాక్స్ కింద ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఛార్జ్ అంటాం దాన్ని. స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఇవన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు ఆ 7.5%ని 6%కి ఏదో తగ్గిస్తామని ఆలోచన చేసి భూముల యొక్క వాల్యూని పెంచుతారనమాట. అంటే టోటల్ మార్కెట్ వాల్యూని పెంచినప్పుడు దాంట్లో 7.5% మీరు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. అయితే ఇది ఎక్కువ శాతం పెంచాలన్న ఆలోచన అట. ఏది మార్కెట్ వాల్యూ దాదాపు 30% పెంచి ఆ 7.5ని 6% చేసి ఇది పెంచినా ఇది తగ్గించరు కదా అని జనం అనుకోవాలి. కానీ పెంచేది చాలా ఎక్కువగా ఉంది. అది ఒకేసారి 30% కాదు, 10% 3 విడతల్లో చేద్దామన్నది అధికారులు చెప్తున్నదట. పెట్టుబడుల ఆకర్షణకు వీలుగా
అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా స్టాంప్ డ్యూటీ ఉండాలని కేంద్ర ప్రభుత్వ సూచనను పరిగణలోకి తీసుకొని ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథంగా ఉంచి మొత్తంగా 6% పరిమితం చేస్తే ఆర్థికంగా తలెత్తే నష్టాన్ని అంచనా వేస్తూ ప్రతిపాదన ఇచ్చిరట. దీంతో పాటు మార్కెట్ విలువలకు సవరణలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుండగా ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే ప్రతిపాదన అందజేసిరట. కోర్ అర్బన్ వరకు పెంచితే ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రతిపాదనలు ఇచ్చినట్టు సమాచారం. తెలంగాణలో 2021లో ఆనాటి ప్రభుత్వం తొలిసారి అప్పటి మార్కెట్ విలువలను 20% పెంచింది 2021లో. తర్వాత ఒక్క ఏడాదిలోనే 2022లో మరో 33% పెంచింది. మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ ఇయరే మళ్ళీ ఇప్పుడు భూముల విలువల పెంపునకు కసరత్తు జరుగుతోంది. నిజానికి రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో అపార్ట్మెంట్ల నుంచి 35%, ఓపెన్ ప్లాట్ల నుంచి 23%, ఇండ్ల నుంచి 20% వస్తోంది. అలాగే మార్కెట్ విలువలు శాస్త్రీయంగా ఉండాలంటూ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో ఎంత మేర పెంచాలి, అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్ల విషయంలో ఎంత పెంచాలి అనే దానిపై కసరత్తు పూర్తయింది. అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పుడున్న మార్కెట్ విలువలను 100 నుంచి 300% పెంచాలని ప్రతిపాదించారట. ఓరు నాయన, 300% అట. ఇప్పటికే సామాన్యుడు ఆ ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ₹1,00,00,000 లేని ఫ్లాట్ అంటే దొరకలేదు. మీరు ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఏమైనా కొనుగోలు చేసే క్రమంలో వాళ్ళు ఆ ఎంతైతే రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ఉంటుందో దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసుకొని మిగతాదంతా లిక్విడ్ క్యాష్ ఇచ్చి అది మాత్రమే మార్కెట్కి చూపించి గవర్నమెంట్కి చూపించి ఆ 7.5% ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అది 300% పెరిగింది అనుకోండి, ఇంకా భారం పడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యం 19,000 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ నేపథ్యంలో భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో అయితే 3,000 ఉంది. దీన్ని 100% పెంచితే 6,000 అవుతుంది. చదరపు అడుగు 18,000 ఉన్న ప్రాంతాల్లో దాన్ని 300% పెంచితే 5,400 అవుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం కొండాపూర్, గచ్చిబౌలిలో గజం ప్రస్తుతం 26,700 ఉంది. అదే వాణిజ్య స్థలం అయితే, కమర్షియల్ అయితే 44,900 ఉంది. ఈ ధరలు 100% పెంచితే ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రతిపాదించినట. మహేశ్వరంలో గజం 2,100 ఉంది. మోకిలాలో 2,300 ఉంది. ఇలాంటి చోట్ల మార్కెట్ విలువను గరిష్టంగా 6,000 వరకు పెంచుతారట. ఇక నార్సింగ్ వంటి ప్రాంతాల్లో గజం 23,800 ఉంది. మణికొండలో 23,900 ఉంది. రాయదుర్గంలో 44,900 ఉంది. బుద్వేల్లో 10,200, శేరిలింగంపల్లి పరిధిలో 26,700 ఉంది. వీటిని 50 నుంచి 60,000 మధ్య ఉండేలా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చదరపు గజం 10,000 చొప్పున అధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం 3,200 మాత్రమే ఉంది. ఇలాంటి చోట్ల ఒకేసారి పెంచాలా, దశల వారీగా పెంచాలా అనే కోణంలో కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పోయినాయి. వాస్తవ విలువలకు, రిజిస్ట్రేషన్ శాఖ విలువలకు చాలా చోట్ల పొంతన లేదు, ఉండదు కదా. మరి ఇప్పుడు మనం ఒక రేటు కొంటాం, రిజిస్ట్రేషన్ ఇంకో రేటు చేస్తాం, అట్లనే ఉంది కదా. మరి ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తుందనంటే, మరి మార్కెట్ వాల్యూ బీభత్సంగా పెంచేసి గ్రాడ్యువల్గా పెరగాల్సినటువంటి, ఇప్పుడు ఇవాళ రియల్ ఎస్టేట్ పతనం కావడానికి కారణం ఏంటి? కొండెక్కి కూర్చునే రేట్లన్నీ ఎవడు కొనాలా? కట్టిపెట్టిరు అన్నీ. నెమ్మదిగా పెరగాల్సినటువంటి ప్రజల యొక్క ఆర్థిక ఆదాయం ప్రకారం పెరగాల్సినటువంటి భూముల వాల్యూలు కానీ, అపార్ట్మెంట్ వాల్యూస్ కానీ ఒకేసారి పెరిగి కొండెక్కి కూర్చున్న తర్వాత ఎవడు కొనాలి? అవి ₹1,00,00,000 లేని అలా ఫ్లాట్, ఒక చిన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనడానికి అవకాశం లేదు.